నిరుద్యోగ సమస్యలపై ముఖ్యంగా డిఎస్సి విషయంలో ఏపీ కాంగ్రెస్ నేడు చలో సెక్రటరేట్ పేరిట సచివాలయ మార్చ్ చేపట్టాలని నిర్ణయించింది. యువతకు అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ వర్గాలు ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందించాలని భావించాయి. అయితే చలో సెక్రటరేట్ నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవన్లోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటరేట్ ఆందోళనలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న షర్మిల తొలుత అంపాపురంలోని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు నివాసానికి వెళ్దామని భావించారు. అయితే పోలీసులు అనుసరిస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు వెంటనే రూట్ మార్చి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్కు టర్న్ తీసుకున్నారు. షర్మిల కాంగ్రెస్ నేతలంతా ఆంధ్రరత్న భవన్కు వెళ్లారు. ఇక ఈ రోజు ఉదయం అక్కడి నుంచి చలో సెక్రటరేట్కు వెళ్లాలని నిర్ణయించారు. ఈ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక మొదటిగా షర్మిల కేవీపీ నివాసానికి వెళ్తే అక్కడ ఆమెను హౌస్ అరెస్ట్ చేయాలని భావించారు. వెంటనే అలర్ట్ అయిన షర్మిల కాంగ్రెస్ నేతలు ఆంధ్రరత్న భవన్కు చేరుకున్నారు. ముందస్తు అలర్ట్ల నేపథ్యంలో నిన్న రాత్రి ఆంధ్రరత్న భవన్లోనే ఉండాలని నిర్ణయించారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు చలో సెక్రటరేట్కు పార్టీ శ్రేణులతో కలిసి షర్మిల వెళ్లనున్నారు. వైఎస్ షర్మిలారెడ్డి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ భయపడుతున్నాడు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నిన్నటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం ముందు వేలాదిగా పోలీసులను మోహరించి మమ్మల్ని అందరినీ కూడా నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుద్యోగులకి మద్దతుగా సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చినందువల్ల వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉంటే అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి లేదంటే రోడ్డు మార్గంలో కానీ రైలు మార్గంలో కానీ ప్రయాణం చేస్తున్న వాళ్ళందరినీ కూడా వెంటపడి డిటైన్ చేసి నోటీసులు సర్వ్ చేసి మీరు ఏమాత్రం విజయవాడకు రీచ్ అయినా సరే మేము మీ పైన చాలా తీవ్రమైనటువంటి సెక్షన్స్తో కేసులు నమోదు చేస్తాము అని చెప్పి భయపడుతూ ఆంధ్రరత్న భవన్ కార్యాలయం దగ్గర ఇప్పుడు ఈ సమయంలో సుమారుగా 5 గంటల టైంలో తెల్లవారుజామున 1000 మందికి పైగా పోలీసులను పెట్టి పార్టీ కార్యాలయానికి కూడా ఎవరిని రానివ్వకుండా ఎక్కడ వాళ్ళని అక్కడే వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎత్తివేసి వ్యానుల్లో పడేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. వైఎస్ వైఎస్ షర్మిల చలో సెక్రటరీలో మార్చిలో కీలక మార్పు అనేది చోటు చేసుకుంది. పోలీసులు అనుసరిస్తున్నారని తెలుసుకున్న పార్టీ శ్రేణులు వైఎస్ షర్మిల నిన్న రాత్రి ఆంధ్రరత్న భవన్కి అయితే యూటర్న్ తీసుకోవడం జరిగింది. నిన్న రాత్రి ఆవిడ అక్కడే బస్ చేశారు. ఈ రోజు ఉదయం 10 గంటలకైతే ఆవిడ చలో సెక్రటరేట్ విషయంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అట్ ప్రెసెంట్ ఉన్న అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అసలు? మధు, షర్మిల తన కుమారుడి పెళ్లి కార్యక్రమం పూర్తి చేసుకోవడంతో ఏపీ రాజకీయాలకు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. అంటే గతంలోనే ఆమె ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు 22వ తారీఖున గురువారం చలో సెక్రటరియట్ కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పని ముందుగానే ప్రకటించారు. దానికి సంబంధించి రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆంధ్రరత్న భవనం కన్నా చేరుకున్నారు. అయితే పోలీసులు ఆవిడ అనుసరిస్తున్నారని చెప్పి తెలుసుకున్న వెంటనే ఆవిడ అప్పాపురం వెళ్లాల్సిన పరిస్థితి. అంటే కేవీపీ ఇంటికి వెళ్ళి అక్కడ ఆవిడ బస చేసి అక్కడి నుంచి ఈ రోజు ఉదయం ఆంధ్రరత్న భవనం చేరుకుని అక్కడి నుంచి చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు. అయితే పోలీసులు చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆవిడ ఆంధ్రరత్న భవన్కి చేరుకోవడంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోకరించడం, అంతేకాకుండా చుట్టూ భారీ గేట్స్ కూడా పెట్టారు. కాంగ్రెస్ నేతలు ఎవరు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా
హౌస్ అరెస్టులు చేయడం కూడా జరిగింది. దిగిన కార్యకర్తలు వీళ్ళు కూడా ఎవరు అక్కడ రాకుండా ఉండేందుకు వాళ్ళందరినీ కూడా బారికేడ్స్ ఏర్పాటు చేయడమే కాకుండా వచ్చిన వాళ్ళని చల్లా చెదిరేందుకు కూడా పోలీస్ సిబ్బంది మొత్తం పూర్తి స్థాయిలో అక్కడ మోకరించినట్టు కూడా తెలుస్తుంది. అయితే చలో సెక్రటరియట్ కార్యక్రమానికి ప్రధానంగా షర్మిల పిలుపుకోవడానికి కారణం ఏపీలో ఇచ్చినటువంటి డిఎస్సీ మెగా డిఎస్సీ ఏదైతే ఉందో దాని మీద ఉద్యమం చేపడతామని చెప్పని ముందుగానే చెప్పడం జరిగింది. అంటే అక్కడ జాబ్ క్యాలెండర్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో జాబ్ క్యాలెండర్ ని ప్రకటించకుండా చదువుకున్న యువతను ఎవరినైతే మోసం చేస్తుందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మళ్ళా మెగా డిఎస్సీ అనే నాటకాన్ని తెర మీద తీసుకొచ్చారు. కాబట్టి వాటిని మేము ఖండిస్తున్నామంటూ కూడా వాటి మీద పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాము. రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మరొకసారి మోసం చేసేందుకు వైసీపీ సిద్ధమైందని చెప్పని ఆవిడ అనేక సార్లు ప్రకటన చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే చలో సెక్రటరీ కార్యక్రమం కూడా పిలుపుకోవడం జరిగింది. మధు శ్రీనివాస్, అంటే ఎట్ ప్రెసెంట్ షర్మిల ఎక్కడున్నారు? నిన్న రాత్రి ఆంధ్రరత్న భవన్లోనే ఆవిడ బస్ చేశారని తెలుస్తుంది. సో ఈ రోజు 10 గంటలకైతే చలో సెక్రటరియట్కి అయితే పూనుకున్నారు. మరి ఆ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే ఒక 1000 మంది వరకు కూడా తెల్లవారుజామునే పోలీసులు వచ్చి అక్కడ ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఎట్ ప్రెసెంట్ ఏంటి పొజిషన్? అసలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఎంత మేరనే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అసలు? అంటే ఎంత పోలీసు పరగాలు అడ్డుకున్నప్పుడు కూడా మా కార్యక్రమం చేపట్టి తీరుతామని చెప్పని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. అయితే దీని మీద షర్మిల కూడా స్పందించడం జరిగింది ట్విట్టర్ ద్వారా నేను రాత్రి స్పందించింది ఆవిడ. అయితే ఆంధ్ర రాష్ట్రం భవన్కి ఆవిడ చేరుకున్నప్పటి నుంచి కూడా పోలీసులు అక్కడికి రావటం మోకరించడాన్ని ఆవిడ మొదటి నుంచి కూడా ఖండిస్తూ వస్తుంది. నేను ఇక్కడే పడుకుంటాను ఈ నైట్, రేపొద్దున ఉదయం 10 గంటలకు ప్రకటించిన శిక్షల ప్రకారం చలో సెక్రటరీ కార్యక్రమాన్ని చేపట్టే తీరుతామని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అయితే చలో సెక్రటరీ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు గత అర్ధరాత్రి నుంచి కూడా అక్కడ భారీ ఎత్తున బలగాలు మోకరించడం కూడా చూసాం. అయితే చలో సెక్రటరీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పోలీసులు భగ్నం చేసేందుకే సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరో పక్క నుంచి కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా చాలా అసెంబ్లీ ఆంధ్రరత్న భవన కార్యక్రమానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే సీనియర్ నేతల్ని కొంతమందిని హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే కాంగ్రెస్ తో పాటు షర్మిలతో పాటు చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా ఆంధ్రరత్న భవనంలో రాత్రి కూడా బస్ చేయడం జరిగింది. అయితే ఏదేమైనప్పుడు కూడా చలో సెక్రటరియట్ కార్యక్రమం చేపట్టి చేరుతామని చర్మలా చెప్తున్న నేపథ్యంలో ఆవిడ్ని ఆ గేట్లు ఏవైతే ఉన్నాయో ఆంధ్రరత్న భవనం సంబంధించిన గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ గేట్లు కూడా పూర్తిగా మూసివేసి అక్కడ భారీ గేట్స్ పెట్టించారు. అయితే ఆవిడ ఆ గేట్స్ తీసుకుని బయటకు రావడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ప్రస్తుతం అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే 10 గంటలకు ఆవిడ ప్రకటించిన విధంగా బయలుదేరిన తర్వాత ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొనేటువంటి పరిస్థితి. అయితే ఉద్రిక్తల నడుమ పోలీసులు ఆవిడని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తారా, లేదు అంటే కనుక ఆంధ్రరత్న భవన్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మధు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.